లాంటి సభ వేదికపై ఆశీనులైన దిగ్గంతులైన కవిమిత్రులకు తమ తమ రంగాల్లో నిష్ణాతులైన వారికి అలాగే సదస్సులో ఆశీనులైన కవిత్వ ప్రేమికులు ఒక్కొక్కరు ఒక్కొక్క కొత్త పుస్తకాల వెలిగిపోతూ ఒక పండుగలా భావిస్తూ సదస్సులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు ఒక 4 పుస్తకాలను గురించి 4 నిమిషాల్లో మాట్లాడమని నన్ను రంగారావు గారు కోరారు. సరే ప్రయత్నం చేస్తాను. రావి రంగారావు గారు కవిత్వమే శ్వాసగా జీవితంగా జీవిస్తున్నటువంటి వారు ఏర్పాటు చేసిన సభలో పాల్గొనడమే ఒక మంచి అవకాశంగా భావిస్తూ ముందుగా వజ్రాలకము అనే ఈ పద్య కవిత్వాన్ని డాక్టర్ సూర్యదేవ రవికుమార్ గారు రాసినటువంటి ఈ గ్రంథాన్ని ముందు మనం చూద్దాం. ప్రాకృతంలో హాలుడు రచించిన గాథా సప్తశతి ఒక ప్రసిద్ధమైన సంకలన గ్రంథం. దానిలో అనేకమైన సామాజిక, ఆధ్యాత్మిక, తాత్విక వివిధ రంగాలకు సంబంధించిన విషయాలను కలగలిపి ఒక సమాహార రూపంలో, సంకలన రూపంలో రచింపబడినటువంటి గ్రంథం. చిన్న చిన్న కథలు ఎన్నో అందులో గుదిగుచ్చబడి ఉంటాయి. అదేవిధంగా ఆ కోవకు చెందినది వజ్రాలకము. ఇది ప్రాకృత పదం. వజ్రాలకము అంటే ఏమనుకుంటున్నాము? ప్రాకృత పదం. ప్రాకృత భాషలో జయవల్లభుడు అనే కవి సంకలనం చేసినటువంటి గ్రంథం. దీనిలో ఒక్కొక్క పద్యాన్ని, ఒక్కొక్క అంశాన్ని విశదీకరిస్తున్నటువంటి దాన్ని తెలుగులో కొంతమంది అనువదించారు. పద్య రూపంలోనూ అలాగే వచన రూపంలో కూడా అనువదించారు. వాటిలో కొన్ని